56 సంవత్సరాలుగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపూర్ ఉమ్మడి జిల్లానే కాకుండా దాదాపు 4000 గ్రామాల్లో ఆ సంస్థ సేవల్ని చేయడం జరుగుతా ఉంది. దాదాపు 70,000 ఇళ్లు నిర్మించినటువంటి సంస్థ. రైతులకి కోటి పండ్ల మొక్కలు పెంచి హార్టికల్చర్ హబ్ గా అనంత జిల్లా రావడానికి కారణమైనటువంటి సంస్థ. పేద కులాల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి బాగా చదువుకునే విద్యార్థుల్ని ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో చదివిస్తున్నటువంటి సంస్థ. అనారోగ్యంగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ పోలేనటువంటి అన్ని కులాలు మతాలు అతీతంగా దాదాపు 600 పడకల హాస్పిటళ్లు బత్తలపల్లి, అనేకల్లు, కళ్యాణ్ దుర్గం, అనంతపూర్ లో వైద్య సేవలు ఇతర రాయలసీమ జిల్లాల నుంచి కూడా ఆ హాస్పిటల్ కు వచ్చేటువంటి సంస్థ. అటువంటి సంస్థ 2021లో FCRA 2000 కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 2021లో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా, ఎంపీలు వాటి గురించి మాట్లాడకపోగా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన నెపం నెట్టివేసే విధంగా మాజీ ఎంపీలు పాదయాత్రలు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఆర్డీటీ పట్ల కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అనంత ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులమైన మా అందరికీ పూర్తి బాధ్యత ఉంది. ఆర్డీటీ విషయంలో FCRA 2000 సాధించేంత వరకు ఆ సంస్థకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆర్డీటీ సేవలు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన దేవుడిగా కొలుస్తారు. అటువంటి సంస్థని అన్యాయం జరగనివ్వం. ఇది మా బాధ్యత.